અભિનેતા નાગાર્જુન અને બ્રહ્માનંદમ બન્યા મુખ્ય આકર્ષણ। હૈદરાબાદમાં ભાજપના વરિષ્ઠ નેતા અને હરિયાણાના પૂર્વ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા આયોજિત વાર્ષિક અલૈબલય કાર્યક્રમમાં દક્ષિણ ભારતીય ચલચિત્ર જગતના દિગ્ગજ કલાકારો નાગાર્જુન અને બ્રહ્માનંદમ ઉપસ્થિત રહ્યા હતા। હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક મિલન સમારોહમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રની અનેક હસ્તીઓએ પણ હાજરી આપી હતી, જે તેલંગાણાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને એકતાનું પ્રતીક છે। આ કાર્યક્રમ જે દર વર્ષે દશેરાના બીજા દિવસે યોજાય છે, તેની શરૂઆત બંડારુ દત્તાત્રેય દ્વારા વર્ષ 2005માં તેલંગાણાના આંદોલન દરમિયાન રાજકીય નેતાઓ વચ્ચે એકતા સ્થાપિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી। આ વર્ષે તેમના પુત્રી વિજયલક્ષ્મીના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા, કેન્દ્રીય મંત્રીઓ અને અનેક વિવિધ રાજકીય પક્ષો નેતાઓ એક મંચ પર એકત્રિત થયા હતા। અભિનેતા નાગાર્જુને આ પ્રસંગે પોતાને મળેલા આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારના મંચ પર વિવિધ ક્ષેત્રોના લોકોનું એકસાથે આવવું અત્યંત પ્રોત્સાહક છે। અલૈબલય એ માત્ર એક રાજકીય મેળાવડો ન રહેતા તેલંગાણાની સાંસ્કૃતિક લોકકલા અને પરંપરાગત વાનગીઓની ઉજવણીનું માધ્યમ બન્યું છે। આ કાર્યક્રમ પક્ષીય રાજનીતિથી પર રહીને સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે, જેમાં કલા અને રાજનીતિનો અનોખો સંગમ જોવા મળે છે। નાગાર્જુન અને બ્રહ્માનંદમ જેવા લોકપ્રિય કલાકારોની હાજરી આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું। ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారికి, ఆప్తులు వెంకయ్యనాయుడు గారికి, పెద్దలు మినిస్టర్స్, డిగ్నిటరీస్ ఆన్ ద స్టేజ్, అందరికీ నమస్కారం। ఇలా సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది। బట్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి। మీరు 2005 నుంచి 20 ఏళ్ళుగా ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా, అండ్ ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు। చాలా సంతోషం అండి। రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది। ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది। అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు, చాలా చాలా అభినందనీయం। తెలుగు సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు, 1000కి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కైవసం చేసుకున్నారు। ఆయనకి భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి। అలైబలై కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను। నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని। 2 నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చుడదాం। అలైబలై కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు। ఈ అలైబలై అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం। అలైబలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని। అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలైబలై కార్యక్రమం। ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం। అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలైబలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది। అలైబలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వమంతా బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి, ప్రపంచమంతా శాంతితో ఉండాలి। ఓం నమో వెంకటేశాయ। థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.